ఏంటి యశ్వంత్, ఇప్పుడు సుష్మా వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా ఒకే తరహా అలిగేషన్ చేస్తుంది. మీరేదో మానసికంగా వేధించారు, ఆ వేధింపులు తాళలేకే సుష్మా మొదట మీ బాబుని చంపేసి ఆ తర్వాత తను హ్యాంగ్ చేసుకుందని చెప్పేసి చెప్తున్నారు. సో ఇందులో ఎంతవరకు నిజం? నిజంగానే మీరు అట్లాంటి వేధింపులు ఏమైనా పాల్పడ్డారు? నేను వేధింపులు చేయలేదండి. మేము చాలా మంచిగా ఉండేటోళ్ళం. ముందు రోజు కూడా మేము నడిచి కూరగాయలకి వెళ్ళి తెచ్చుకున్నాం. అది ఆ వీడియో సీసీ ఫుటేజ్ ఉంటుంది. మా మధ్యలో ఎలాంటి వేధింపులు లేదు. కానీ నైట్ పూట ఏమైందంటే చిన్న డిస్కషన్ జరిగింది. మేము ఫంక్షన్ చేస్తున్నాం, రోజు షాపింగ్కి వెళ్ళేసి వస్తున్నాం. నైట్ డిస్కషన్లో వాళ్ళిద్దరూ ఒక బేబీ ఆమె ఒక బెడ్రూమ్లో పడుకుంటారు. ఎందుకంటే మధ్యలో డైపర్స్ పాల కోసం అని. సిచ్యువేషన్ ఏమైందంటే తెల్లారి లేట్గా లేచిరు. నేను టిఫిన్ చేస్తుంటే నేను ఆఫీస్కి టైం అవుతుందని సరే మీరు తినండి అని నేను వెళ్ళేసిపోయినా. తర్వాత ఇంకా వాళ్ళిద్దరి మధ్య నేను ఎప్పుడే 10:15కి వెళ్ళిపోయానండి. 10:50కి వెళ్ళిపోయిన తర్వాత మనకు ఇది సిచ్యువేషన్ 1 మధ్యలో అంటే 3 అవర్స్లో ఏదో జరిగి ఉంటుంది. ఆ క్షణిక ఆవేశంలో ఆమె చేసుకొని ఫస్ట్ సుష్మనే చేసుకుంది, బేబీకి చేయలేదు. బేబీకి తర్వాత వాళ్ళ మదరు సిచ్యువేషన్ చూసి ఆమె ఏం చేయాలో అర్థం కాక ఆమె బేబీకి ఆమెనే ఫీడింగ్ ఇచ్చిందని నేను అనుకుంటున్నా, మిల్క్లో అవి కలిపి. తర్వాత ఆమె బీర్ ఆమెకి ఇళ్ళ కలుపుకోవాలని తెలియక అందులో బీర్ ఉంది. అది నేను ఆమె ఇప్పుడు ఇలాంటి తాగదు కానీ ఆ బీర్లో డ్రింక్ చేసుకొని తాగి చనిపోయింది. నేను 4 o'clock నేను 7:30కి వచ్చినండి. 7:30కి వచ్చి అపార్ట్మెంట్ తీయకపోతే వాచ్మెన్ అందరు కలిసి మేము ఫోన్ 100 times ఫోన్ చేసిన ఎత్తలేదు. ఇలా డోర్ తీయాలి, ఇది కొట్టాం. వాచ్మెన్ అందరు కలిసి ఒక కుట్కి పీపీసీ ఫైబర్ జరిగింది. మేము ఇట్లా నెట్టంగానే అది 2-3 times ట్రై చేసి కింద పడిపోయింది. నేను జంప్ చేసి వచ్చేవారికి అక్కడ ఫస్ట్ బెడ్రూమ్లో లేరు, సెకండ్ బెడ్రూమ్లో లేరు, ఉంటారేమో అనుకున్నా. కానీ థర్డ్ బెడ్రూమ్లో ఎవరికి హ్యాంగ్ చేసుకుని బేబీ చనిపోయింది. ఇది జరిగింది. అంటే దానికి ముందు ఏం గొడవలు జరగలేదు, ఏదో బర్త్డేకి సంబంధించి బట్టల వ్యవహారంలో ఇష్యూస్ అయిందని చెప్పేసి వాళ్ళ ఫ్యామిలీ ఆరోపిస్తుంది. అది ప్రూఫ్ ఆరోపణలు అండి. బట్టలు ఇవన్నీ మేము ఆల్రెడీ జూబ్లీహిల్స్ కానీ అన్నీ మేము కావాలంటే బట్టలు ఆర్గ్యుమెంట్ జరిగితే జూబ్లీహిల్స్లో కెమెరాలు ఉంటాయండి. చూడండి, మేము ఎంత ఒకరోజు మొత్తం మా ఫ్యామిలీ ఓన్లీ ఆ ఫ్లోర్లో మా ఫ్యామిలీ ఉంది. అతన్ని అడగండి, ఎంత మంచిగా హ్యాపీగా చేసుకున్నాం. నా అకౌంట్లో ఎప్పుడు 20-25 lakhs ఉంటుందండి. నేను ఇప్పుడు నా ప్రూఫ్స్ ఇస్తాను. దానికి చిల్లర డబ్బుల కోసం 2 lakhs. వీళ్ళు ఈ అలిగేషన్స్ ఏదో బర్త్డే నెక్స్ట్ మంత్ బర్త్డే ఉందని, కానీ ఇది క్షణికావేశంలో జరిగిందండి. వాళ్ళకు తెలుసు. కానీ నేను ఇప్పుడు విలన్ చేయాలి, నేను ఎవరినో ఒకరు ఇప్పుడు నన్ను నేనున్నాను. ఇప్పుడు మేము ముగ్గురు ఉన్నామండి. ముగ్గురు చనిపోయారు. ఇప్పుడు నేను 4వ person. నేను 4 చనిపోతే ఏమంటారు, ఇంకా అప్పుల పాలు ఉన్నారని వీళ్ళు అలిగేషన్ చేస్తారు. ఏ విషయంలోనూ మనస్పర్ధలు ఏం లేవా? గత 3 years నుండి మీకు మ్యారేజ్ అయింది కదా. మాకు జీరో అండి. నాకు కానీ మా ఫ్యామిలీకి కానీ మా అత్తమ్మకి ఇంక్లూడింగ్ మా అత్తమ్మ కానీ మా అపార్ట్మెంట్లో తీసుకొని అడగండి. మేము ముగ్గురు చాలా మంచిగా ఉంటామని అందరికీ తెలుసు. మా ఇంటి పక్కన వాళ్ళకి కానీ వీళ్ళంతా చాలా మంచిగా ఉంటారని అదైపోయింది. మా ముగ్గురు మధ్యలో ఎలాంటి ఇష్యూస్ లేదు. కానీ నేను ఆ క్షణికావేశంలో వాళ్ళిద్దరి మధ్యలో డిస్కషన్ ఏం జరిగిందో ఏమో తెలియదు, కానీ అది ఒక పొరపాటు అయితే జరిగింది. ఆ అమ్మాయి సూసైడ్ చేసుకొని తప్పైపోయింది. ఏముంటుందండి, మా అంతా వెల్ సెటిల్, ఒక ప్రాబ్లం లేదండి. మాకు ప్రాబ్లం ఏదంటే చిన్న ఇట్లా అదని నువ్వు అదన్నావని నేను ఇదనే తప్ప మాకు ఎలాంటి ఫైనాన్షియల్ ప్రాబ్లం లేదు, ఏం లేదండి. చాలా పెద్దోళ్ళండి, చాలా వెల్ సెటిల్. వాళ్ళు ఒక ప్రీ ప్లానెడ్గా నా మీద నేను చెప్పదలిసి వాళ్ళు నన్ను టార్గెట్ చేసిర్రు. ఈ టైంలో ప్రాపర్టీస్ ఇష్యూస్ ఏంటంటే బాడీ కావాలి ఏందని నా భార్యకి నేను తలకూర పెట్టి నేను ఏదన్నా చేయాలని నేను అనుకుంటున్నాను. వాళ్ళు ఎంతసేపు ఉన్నా ఆ మైండ్ సెట్ తోటి ఉన్నారు, అంతే ప్రాబ్లం. ఇప్పుడు వాళ్ళకు అంగబలం ఉంది, ఆర్థిక బలం ఉంది, పొలిటికల్ బలం ఉంది. నాకేం లేదు. నేను ఒక చదువుకున్న సీఏని. దీంతో నేను పోరాటం చేయగలిగితే సిస్టమ్ సహకరిస్తే నేను చేయగలుగుతా. లేకపోతే ఇండియాలో పరిస్థితి తెలుసు కదండి. నా పోలీసులు అన్నీ చూశారండి. నా వాట్సాప్ చార్జ్ చేసారు, ఆమె వాట్సాప్ చార్జ్ చేసారు, ఏం లేదు. కానీ పోలీసులకు ఫైనాన్షియల్ పక్కన పైనుంచి పొలిటికల్ ప్రెజర్ వల్ల ఎవరైనా పొలిటికల్ ప్రెజర్ ఉంటే ఏం చేస్తారండి, వాళ్ళ కాళ్ళకు ఉంది, వాళ్ళు చేస్తున్నారు, నేను చేయలేకపోతున్నా. ఇంకా అంతే. నేను అరెస్ట్ చేస్తే చేయండి, ప్రాబ్లం లేదు. కానీ ఈ టైంలో కాదు కదా. నాకు ప్రూఫ్స్ చూపించి ఏదైనా చేయండి. అరెస్ట్ అంటే ఇప్పుడు నాకు ఏమైనా నోటీస్ ఇవ్వలేదు, ఏం లేదు. ఇలాంటి టైంలో అరెస్ట్ చేస్తే దాన్ని ఏమంటారంటే పొలిటికల్ ప్రెజరే కదా. ఒకవైపు యశ్వంత్ వేధింపుల వల్లే తమ కూతురు చనిపోయిందంటూ కూడా సుష్మా వాళ్ళ కుటుంబ సభ్యులు పెద్ద ఎత్తున అలిగేషన్స్ చేస్తున్నారు. కానీ యశ్వంత్ చెప్తుంది మాత్రం అందుకు కంప్లీట్గా రివర్స్ ఉన్నది. ఎక్కడ కూడా తమ మధ్యలో ఎలాంటి మనస్పర్ధలు లేవు, గొడవలు లేవు. కేవలం క్షణికావేశంలో సుష్మా ఈ ఘటనకి పాల్పడి ఉంటుందనేటువంటిది ఆయన చెప్తున్నటువంటి వర్షన్. సో దేన్ని ఫేస్ చేయడానికైనా తను సిద్ధంగా ఉన్నట్లు యశ్వంత్ చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ హరికృష్ణతో ఉస్మానియా మార్చురీ నుండి ప్రణీత, TV9.